దివిసీమ ప్రజల స్థితిగతులను మార్చే విధంగా వైసీపీ పాలన జరిగిందన్నారు అవనిగడ్డ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను నెరవేర్చారని చెప్పారు. ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యని పరిష్కరించామని తెలిపారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిని దివిసీమ ప్రజలు తిరస్కరిస్తారంటున్న సింహాద్రి రమేష్తో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ తరపున అవనగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సింహాద్రి రమేష్ గారు. ప్రస్తుతం ప్రజల్లో విస్తృతంగా వెళ్తా ఉన్నారు. వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ప్రజల స్పందన ఎలా ఉందని వివరించడానికి మన దగ్గర సింహాద్రి రమేష్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి చాలా రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్ళారు, ఎలా ఉంది ప్రజాస్పందన? ప్రజాస్పందన అంటే మీకు తెలియదేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఎడల చాలా సానుకూలంగా ప్రజలందరూ ఉన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రావాలా, ఈ పేదవాడు బతుకు ఎంతన్నా కానీ బాగుపడాలంటే ఆయన వల్ల సాధ్యమవుద్దని గట్టిగా నమ్ముతున్నారు. అందుకని ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తారు. సరే, ఇప్పుడు 5 ఏళ్లుగా మీరు అవనగడ్డకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది దివిసీమ తీర ప్రాంతం. ఈ ప్రాంతంలో మీరు 2019 ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏ రకంగా ఉన్నాయి, వాటిని 5 ఏళ్ల కాలంలో ఎంతవరకు నెరవేర్చారు, ఇంకేమేమి పెండింగ్లో ఉన్నాయి? 2019 ఎన్నికల్లో మాకు పెద్ద సమస్యలు 2 ఉన్నాయి. ఒకటి, ఎదురుమండికి బ్రిడ్జి ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పారు. అట్లాగే 22A చంద్రబాబు నాయుడు గారు ఒక చుక్క పెట్టి ఆ భూములు రిజిస్ట్రేషన్లకు కాకోకుండా కట్నాలు ఇచ్చినా లేకపోతే బ్యాంకు లోన్లకి వెళ్ళినా వీలు కాని పరిస్థితుల్లో దాన్ని అట్టు పెట్టాడు. ఈ రెండింటిని నేను సాల్వ్ చేస్తానని చెప్పి ప్రజల మధ్యలో తిరుగుతూ వాగ్దానం చేశా. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఇదన్న సమస్య అంటే ఆ సమస్యను సానుకూలంగా స్పందించి ఇక్కడికే వచ్చి ఆయన వాగ్దానం చేసి ఆ జీవో రద్దు చేసి ఎవరి భూములు వాళ్ళకి చెప్పాడు. ఎదురుమండి బ్రిడ్జ్ సంగతి చెప్పారు. ఆ బ్రిడ్జ్ ఖచ్చితంగా అన్న 10,000 మంది జనాభా ఉండారు. అది కూడా ఆయన సానుకూలంగా స్పందించి అటువంటి ఊర్లో ఏంటి బాధగా ఉందన్న అని చెప్పి దానికి కూడా శాంక్షన్ ఇచ్చారు. అన్ని నమూనాలు అయిపోయి నబార్డు నుంచి 109 కోట్ల రూపాయలు ఆవాళ దానికి డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి. దీంట్లో ఈ తాత్సారం జరగడానికి ఖచ్చితంగా పోయిన మా ఎంపీది పాత్ర ఉంది. అది ఇప్పుడప్పుడే అవనీయకుండా చేద్దామని ప్రయత్నం చేశాడు. అది కూడా ఇదంతా ఈ ప్రాసెస్ మూలంగా కొంచెం లేట్ అయ్యి ఎలక్షన్ ముందు టెండర్కి వచ్చింది. అది ఎలక్షన్ అవటం మూలంగా కాంట్రాక్టర్ వాళ్ళు రాలేదు. ఖచ్చితంగా ఇది అయిపోగానే నబార్డు డబ్బులు బ్యాంకులో ఉన్నాయి, టెండర్కి వస్తారో అది అయిపోతుంది. నేను చెప్పిన వాగ్దానం ఈ 2 చెప్పాను. దీంతోపాటు ఇంకోటి కూడా చెప్పాను. కోడూరు రోడ్డు సంగతి అందరూ అడిగితే కోడూరు రోడ్డు వేయించకపోతే నేను ఎలక్షన్కి రానని చెప్పాను. అట్లాగే ఇవాళ ఆ రోడ్డు నేను చేస్తున్నాను. ఆ రోడ్డు పని కూడా పూర్తి అయిపోతుంది. ఏదైతే చెప్పామో అదంతా చేసాం. ఇక్కడ సీఎం గారు అప్పుడు వచ్చినప్పుడు ఈ 20TA రద్దుకి డయాలసిస్ సెంటర్ అడిగాను. ఆ డయాలసిస్ సెంటర్ ఇచ్చారు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ నడుస్తుంది. దాంతోపాటు కంపోస్ట్ యార్డ్కి అడిగాను. ఆ కంపోస్ట్ యార్డ్కి కూడా శాంక్షన్ చేశారు. అదే ప్లేసులో పెడుతుంటే ఇవాళ ఉన్న ప్రతిపక్షాల వాళ్ళే అక్కడ పిటిషన్లు పెడతామని కొంచెం ఆగింది. ప్రతి పని పారదర్శకంగా నేను ఏదైతే చెప్పానో అది చేసుకుంటా వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ మీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు మండల్ బుద్ధప్రసాద్ గారు. ఇటు టీడీపీ నుంచి ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య పోటీ? సార్, నేను ఈ రాష్ట్రంలో ప్రజలకు ఒక నమ్మకం కలిగించి నేను ఫలానా పని చేస్తాను, నాకు ఓటేసి దీవించమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అడిగాడు. మాట తప్పుకోకుండా పూర్తి చేసిన నాయకుడు వెనకాల నేను కంటెస్ట్ చేస్తున్నా. వాళ్ళు పోటీ చేసేది గంటకు ఒక మాట, పూటకు ఒక మాట, రోజుకు ఒక మాట మాట్లాడే మనుషులు వాళ్ళిద్దరూ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. నిలకడ లేని మనుషులు అంటే వాళ్ళు పోటీ చేసేవాళ్ళు. వాళ్ళు ఎంతమంది ఎన్ని జిమిక్కులు చేసినా, బీజేపీతో కలిసినా లేకపోతే మన జనసేనతో కలిసినా ఎవరితో కలిసినా ప్రజలు నమ్మే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. ఇది మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టబోతుంది. తప్పకుండా అవనగడ్డ నియోజకవర్గం నుంచి కూడా భారీ మెజార్టీతో తప్పకుండా గెలిచి తీరుతామని చెప్పేసి సిట్టింగ్ ఎమ్మెల్యే 2024 ఎన్నికల వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ పేర్కొంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో జయరాజ్, 10 TV, అవనగడ్డ.